ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా మీకు ఇస్తాను. ఇది క్వాలిటీ లేకుండా ఇష్టానుసారంగా కట్టిరు. ఇది ఎందుకు పనికిరాదు. ఇది ఒక ప్లాన్ ప్రకారం కట్టలే, వాళ్ళ ప్లాన్ ప్రకారం బ్యారియర్ నిర్మాణం అంతా కూడా తప్పు అని చెప్పి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ కూడా తప్పు అంటే ఇక మీకంటే ఎవరు ఇక మాకంటే తోపుగా ఎవ్వరు లేనుకుంటే బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబం మేమే తోపులం, మాకంటే తెలుగులో ఇవ్వలేరు ప్రపంచాలని చెప్పుకుంటారు. వాళ్ళు ఇక ప్రజలందరూ కూడా ముక్కును వెలుసుకొని ఇస్తున్నారు. కేసీఆర్ గవర్నమెంట్ లో క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటారా? క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ప్రాజెక్టు కట్టిరా? అబ్బా గ్రేట్ అనుకుంటున్నారు. మాకు ఎప్పుడు తెలియదు, విషయం తెలియదు అనుకుంటున్నారు అందరు. కాబట్టి రాహుల్ గాంధీ గారు గతంలో వచ్చేది చెప్పినట్టే ఆయన కూడా సేమ్ ఏటీఎం అని చెప్పిండు. సిబిఐ విచారణ జరపాలని చెప్పన్నాడు. ఇవాళ రేవంత్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు విచారణ చేస్తలేరు, సిబిఐకి ఇస్తలేరు. ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ కాళేశ్వరం కేసు కానీ మీతో కాదు. ఢిల్లీలో ఎవరితో లాబింగ్ చేయాలో, ఎక్కడ మూటలు అప్పచెప్పానో అక్కడ మూటా ముళ్ళే అన్ని కేసీఆర్ పై అప్పచెప్తున్నాడు. ఇది తూతూ మంత్రంగా మాత్రమే విచారణ కొనసాగుతుంది. నాకు తెలిసి అంతా ప్రజలు తెలుసు, ప్రజలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ఒక్క అవినీతి అక్రమాల మీద పూర్తి స్థాయి విచారణ జరిగిందా? సంవత్సరం దాటే మీరు ప్రభుత్వం ఏర్పడి ఏ ఒక్క అవినీతిలో విచారణ జరిగిందా పూర్తి స్థాయిగా? అన్నిటికీ కమిటీ అన్నారు, అన్నిటికీ విచారణ అంటున్నారు. ఒక్క నివేదిక ఇంత రాలే, జరిగే రాలే. కాబట్టి దీని మీద సిబిఐ విచారణ జరపాలి. దీని మీద సిబిఐ విచారణ రాష్ట్ర ప్రభుత్వం కోరాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు. కేసీఆర్ కుటుంబం అవినీతి మీద విచారణ జరపడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ కాళేశ్వరం విషయంలో మీరు సిబిఐ విచారణ కోరాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. రాహుల్ గాంధీ గారు ఆ రోజే మాట్లాడారు, ఈ రోజు ఎందుకు మాట్లాడతలేరు? మరి ఢిల్లీకి ముఖ్యమంత్రి గారు గిన్నిసార్లు వచ్చినప్పుడు, మంత్రులు గిన్నిసార్లు వచ్చినప్పుడు కాళేశ్వరం మీద విచారణ ఏమైంది? ఫోన్ ట్యాప్ మీద విచారణ ఏమైంది? ఇలా కేసీఆర్ కుటుంబ చర్యలు ఎందుకు తీసుకుంటారని చెప్పి రాహుల్ గాంధీ గారు ఎందుకు అడుగుతలేరు? ఆయన అడుగుతలేరా? వీళ్ళు చెప్తలేరా? లేకపోతే ఒప్పందం కుదిరిపోయింది ఇద్దరి మధ్యలో? కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే. ఈ విచారణ అంతా ఫేక్ విచారణ అంతా కూడా వాళ్ళ ఎందుకు బయటపెడతలేరు? కేబినెట్ అంటున్నారు, సబ్ కమిటీ అన్నారు. ఈ నివేదికలను ప్రజల ముందు ఎందుకు పెడతలేరు? దానికి స్పష్టంగా చెప్పాలి. ప్రజల లోపల అయోమయం కేటవుతుంది, మొత్తం అయోమయం తయారవుతుంది ప్రజల లోపల. కేసీఆర్ కూడా చెప్పిందే వాస్తవం నమ్మే పరిస్థితి వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం మారతలేదు. తూతు మందంగా అక్కడక్కడ ఇద్దరు మూడు ప్రెస్ మీటింగ్ పెడుతున్నారు, కథ క్లోజ్ చేస్తున్నారు. కాబట్టి దీని విచారణ జరపాల్సిందిగా, సిబిఐ విచారణ జరపాల్సిందిగా, దాన్ని కోరాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు. సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డిలు కావచ్చు, రేవంత్ రెడ్డిలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్క త్రాసు ముక్కలే, ఒక్క త్రాన్ ముక్కలే. ఏ ఒక్కడికి కూడా తెలంగాణ ప్రజల పట్ల సోయిన వాళ్ళు కాదు. అసలు ఈ దేశంలో జాతీయ పార్టీలు ఎప్పుడు తెలంగాణకు న్యాయం చేయలేదు. ఆ తర్వాత వచ్చిన తెలుగుదేశం పార్టీ ఇంకా పెద్ద ద్రోహి అయింది. తెలంగాణ ప్రజల హక్కుల్ని కాపాడింది కేవలం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకోరెవరు కాదనేది సత్యం. తెలంగాణ ప్రజలు ఐక్యంగా ఉండి గులాబీ నీడలో ఉన్నంత కాలమే తెలంగాణ ప్రజలకు రక్షణ ఉంటుంది తప్ప లేదంటే ఇటువంటివి వస్తాయి. ఈ దుర్మార్గులు గెలిపిస్తే 8 మంది ఎంపీలను బీజేపీకి ఇచ్చినందుకు ఇవాళ తెలంగాణ ప్రజలకు వాళ్ళు ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ బనకచెర్ల రూపంలో చంద్రబాబుకు సహాయం చేయడం. ఏమిచ్చింది బీజేపీ? 8 మంది ఎంపీలను ఇస్తే అంటే ఇవ ఉన్న గోదావరిని తీసుకుపోయి కూడా ఆంధ్రార్పణం చేసే కుట్రకు మద్దతు తెలియజేస్తూ ఉంది. ఇది వాళ్ళ బీజేపీ పార్టీ చేస్తున్న పని. ఆయన బండి సంజయ్, ఇంకో సంజయ్, ఏ ఒక్కడికి కూడా తెలంగాణ హక్కుల పట్ల సోయి లేదు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు పట్టింపు లేదు. కేవలం వాళ్ళ రాజకీయాలు, వాళ్ళ పదవులు తప్ప, వాళ్ళ పార్టీలు తప్ప ప్రజలు సోయిన వాడెవడు కూడా లేడు. కేసుల విషయానికి వస్తే పోటీపడి ఒకరికి ఒకడు
అర్జెంటుగా కేసీఆర్ని జైల్లో పెట్టు, జైలు ఎందుకు పెడతలేవు అని ఒకడు, నువ్వెందుకు పెడతలేవని ఇంకొకడు. మీరు మీరు మీ అయ్యలు మీ తాతలు వచ్చినా కేసీఆర్ని జైల్లో పెట్టలేరు, ఈ పనికి మళ్ళీ కేసులతో ఆపలేరు. ఈ కేసుల గాండ్రింపులు అన్నీ ఒడిచిపోయినాయి, చూసినాం. ఏడాది అర్థం నుంచి మీరు వాగుతున్నది, అంతకుముందు 5 ఏళ్ళు మీరు వాగింది. మీ ఈడీలు, మీ ఐటీలు, మీ ఇంకోటి మీ సిబిఐలు అన్నీ 10 ఏళ్ల నుంచి 11 ఏళ్ల నుంచి డేగ కన్నేసుకొని చూస్తూనే ఉన్నాయి కేసీఆర్ని. మీరు అందరు చూస్తుండగానే మీ కుట్రలన్నిటి తిప్పికొట్టే తెలంగాణను భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా నిలిపిండు కేసీఆర్. మీ కేసులు ఏవి కూడా భయపెట్టలేవు. ఇప్పటికీ దాదాపు 3,500 పైగా కేసులు పెట్టిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన, నాయకుల పైన, సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన 3,500 పైన కేసులు పెట్టిండు ఇప్పటికి రేవంత్ రెడ్డి. అయినా ఈ కేసులు ఏం భయపెట్టలేవు, ఆపలేవు. మా ఎమ్మెల్యేలను కేసులు పెట్టినా, ఇంకొరి మీద కేసులు పెట్టినా కేసులతో భయపడడానికి ఎవరు కూడా లేరు. ఇవి మమ్మల్ని ఆపలేవు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.